అవి ఛానల్స్లో పడతాయి. నా ఓన్ మొబైల్లో తీసిన వీడియో కాబట్టి ఏం కాదు, అందుకే అప్లోడ్ చేసేసాను అనమాట. అవును. అసలు ఆమెను చూస్తే అయితే ఎంత నిండుదనంగా ఉంటారు, ఎప్పుడు మడిగట్టుకొని వస్తారు, ఇంకా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు తను తెలుసా. అసలు నిజంగా సినిమాలలో చూపిస్తారు చూడండి, ఇప్పుడు అమ్మవారు మామూలుగా ఒక మంచి సంప్రదాయమైన మహిళ వేషం వేసుకొని భక్తుల దగ్గరికి వెళ్తారు మడిగట్టుకొని, అట్లా ఉన్నారు ఆమెను చూస్తే. అసలు బాగుంది, మంచి ఫీల్ వచ్చింది ఆమెను చూస్తే. అసలు కాళ్ళకి చెప్పులు కూడా లేవు, అయినా డంప్ యార్డ్ల వరకు వచ్చేసింది ఆమె. బాగా అనిపించింది. అది విషయం. ఇంకా అబ్బా అంతసేపు నిల్చొని నాకు కూడా బోర్ కొట్టింది. విరించి హాస్పిటల్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళదే విరించి హాస్పిటల్ తెలుసా? లైవ్లో ఇంకెవరో కనిపిస్తున్నారు. హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివి కామెడీ. ఇంకా చెప్పండి లైవ్ చూస్తున్న వాళ్ళు. నియర్ బసవతారకం హాస్పిటల్ ఉందా అది? విరించి హాస్పిటల్ అవునా? తెలీదు నాకు. విరించి హాస్పిటల్ అని మా వాళ్ళు చెప్తే తెలిసిందనమాట. లైవ్లో ఇంకెవరో ఉన్నారు కానీ మెసేజ్ చేయట్లేదు. లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివి కామెడీ. మెయిన్ రోడ్లోనే అంటున్నారు. అవునా? మీకు తెలుసా విరించి హాస్పిటల్? మీకు తెలుసా? ఓకే. అసలు గోల్డెన్ కలర్లో రాజ్మహల్లా ఉంది అది అసలు హాస్పిటల్ కదా. అవును, ఈరోజే చూసా నేను, యూట్యూబ్లో చూసా విరించి హాస్పిటల్ అంటే. లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ అండి.